సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. సిక్కింలో మిలిటరీ క్యాంపుపై విరిగిపడ్డ కొండ చర్యలు, అలాగే 3 జవాన్లు మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రమాదకరంగా నదులు ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. రహదారులు కూడా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ట్రాకులు, రైల్వే ట్రాకులు అన్ని కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. నీటిలో తేలియాడుతున్న గ్రామాలు వందలాది ఉన్నట్లుగా తెలుస్తోంది. కూలిపోతున్న నివాసాలు, అలాగే ఊహకందని ఆస్తి నష్టం కూడా సంభవించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఆకాశానికి కన్నం పడేలా వర్షాలు, గంట గంటకు పెరుగుతున్న వరదలు, నదుల ఉగ్రరూపం, వాగులు వంకలు ఉధృతం, కళ్ల ముందే కూలుతున్న నివాసాలు, కనుచూపు మేర నీరు. భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా అతలాకుతలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం అక్కడ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ఇటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం మరియు త్రిపుర రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మణిపూర్, సిక్కింలో వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పాటు బంగ్లాదేశ్, షిల్లాంగ్ సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి, వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. బ్రహ్మపుత్రతో పాటు ధళేశ్వరి, రుక్మి, కటకల్, బారక్, బురిదేహింగ్, కుషియారా, ధనసిరి, కొపిలి నదులు డేంజర్ మార్కును దాటాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. వరద నీరు జనావాసాలను ముంచెత్తుతోంది. దీంతో అసలు ఊహకందని స్థాయిలో ఆస్తి నష్టం జరుగుతోంది. ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటోంది. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం వంటి ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 30 మంది చనిపోయినట్లుగా అధికారికంగా తెలుస్తోంది. సిక్కింలోని ఛటేన్ ప్రాంతంలో మిలిటరీ క్యాంపుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ 3 జవాన్లు మరణించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. 6 గల్లంతయ్యారు. ఇప్పటికే గల్లంతైన వారిలో 4 క్షేమంగా బయటపడగా మరో 2 ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. అస్సాం రాజధాని గౌహతిలో ఒకే కుటుంబానికి చెందిన 3తో సహా మరో 2 మట్టిలో కూరుకుపోయి మరణించారు. ఇక గోలాఘాట్, లక్ష్మీపూర్ జిల్లాలో మరో 3 వరదల్లో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. అరుణాచల్ ప్రదేశ్లో ప్రయాణికులతో వెళుతున్న ఓ వాహనం వరద నీటిలో అయితే పూర్తిగా కొట్టుకుపోయింది. ఇందులోని 7 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో మరో 2 కూడా ఈ వర్షాల కారణంగా మరణించినట్లుగా తెలుస్తోంది. క్లీన్ గా ఇక్కడ మనం క్లియర్ గా విజువల్స్ లో అయితే చూడొచ్చు. అక్కడ సిక్కింలో బ్రిడ్జ్ ఆర్మీ నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటుపక్క బాక్స్ లో మనం చూస్తే ఒక కారు టోటల్ గా అయితే ఆ వరదల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అకస్మాత్తుగా గోడలు కూలడం, అక్కడ ఆర్మీ జవాన్లు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. వరద ఫ్లోటింగ్ కూడా ఎలా ఉందో చూడొచ్చు. ఇటుపక్క బాక్స్ లో పైనుంచి ఆ పైకప్పు ఎలా కూడిందో బిల్డింగ్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా సిక్కింలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా కూడా చాలా రికార్డు స్థాయిలో అక్కడ వర్షపాతాలు నమోదవుతున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా వరద నీరు నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లలోకి కూడా వరద నీరు చేరిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఆ వరద నీరు, ఆ బురద తప్పితే మనకు అక్కడ ఏమీ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణాలని అరచేతిలో పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ టోటల్ గా జనజీవనం పూర్తి అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో జనాలందరూ ఎప్పుడు కోలుకుంటారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఆ హృదయ విదారక ఘటన అయితే ఆ విజువల్స్ లో అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఉందో కళ్ళకు అద్దం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇటు ఆదివారం అస్సాంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. సిల్చార్లో ఏకంగా 415 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1893 తర్వాత ఒకే రోజు ఈ స్థాయిలో వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇలా 132 నాటి రికార్డు బద్దలైందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1893లో కేవలం 290 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే రికార్డైంది. కానీ ఇప్పుడు అంతకు డబుల్ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్నాయి. చాలా మంది ఇండ్లు నీట మునిగి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. మణిపూర్లో వరదలు బీభత్సం సృష్టించాయి. శనివారం కురిసిన భారీ వర్షాలు కొండచెరులకు 883 ఇండ్లు ఇప్పటి వరకు డ్యామేజ్ అయినట్లుగా సమాచారం అందుతోంది. వాటిల్లో కొన్ని ఇండ్లు కూడా కోల్పోయాయి. ఇంపాల్ సహా పలు జిల్లాలు నీట మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా ఇంపాల్ ఈస్ట్లో 800 మందిని అస్సాం రైఫిల్స్ బలగాలు రక్షించినట్లుగా సమాచారం. తెగిపోయిన రహదారులను కూడా పునరుద్ధరిస్తోంది. అత్యంత వేగంగా బ్రిడ్జిలను నిర్మిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. తాజా పరిస్థితిపై అస్సాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడినట్లుగా ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సీఎంలు అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్. ఎలాంటి సాయమైనా అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నామని కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామని అమిత్ షా హామీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా అక్కడ మనం అరుణాచల్ ప్రదేశ్ లో చూడొచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. రక్షక దళాలు కూడా వారిని రక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పైకప్పులు కూలిపోతున్నాయి. ఒక పక్క కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ వరద ఫ్లోటింగ్ కూడా ఎలా ఉందో మనకి క్లియర్ గా విజువల్స్ లో అయితే మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ జనాలు కూడా పునరావాసాలు పైకెక్కి కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వారి ఆర్తనాదాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం.